వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ఉన్న ప్రసిద్ధమైన గిరిజన ఆరాధ్య దేవాలయం గుబ్బల మంగమ్మ వారి ఆలయం. గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి. త్రేతాయుగంలో వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధ తీవ్రత దాడికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందంట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపజేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు. సెలయేర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిందని ప్రతీతి. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గెడలను తెచ్చేందుకు వెళ్లారు. తిరిగి ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో బండిపై ఉన్న వెదురు కలపలను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి చేరాడు. రాత్రికి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని, తనని దర్శించుకున్నాకే వెదురు తీసుకువెళ్లాల్సిందిగా చెప్పింది. కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రదేశాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. అప్పటి నుండి ఆ చుట్టుప్రక్కల గ్రామాలు మొత్తం మంగమ్మ తల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసే వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు. మంగమ్మ తల్లి వెలసిన సమీపంలోనే గానుక చెట్టు ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేర్కొంది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మని దర్శించుకుని అనంతరం పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడతారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తులందరి విశ్వాసం. సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు, అలానే పాండవుల అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. గతంలో గుహ లోపలికి వెళ్లి భక్తులు అమ్మవారిని నేరుగా పూజలు చేసేవారు. అయితే ప్రస్తుతం గుహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయడంతో బయట నుండే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. గొబ్బల మంగమ్మ జాతర మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో మేకలు, కోళ్లు, జంతువుల బలులు, వనభోజనాలు జరుగుతాయి. ఈ ఆలయం గుహల మధ్యలో ఉంటుంది. ఇది గ్రామీణ గిరిజన సాంస్కృతిక ప్రదర్శనకు ప్రసిద్ధమైనది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.